తను నాకు దూరంగా ఉంది. తను నా దగ్గరికి రాలేదు. నాకేం అవసరం? నేనేం చుట్టూ తిరిగే టైప్ కాదు. నేను తిరగనలా. ఏందో నేనేం చుట్టూ తిరిగే టైప్ కాదు. ఆవిడే వచ్చి నాతో మాట్లాడాలి. నేనెందుకు మాట్లాడతానంటే సింపుల్ లాజిక్ చెప్తా. ఈవిడే వచ్చి ఏమన్నారు? రిలేషన్‌షిప్స్ అన్నారు. నీతో ఎవరైతే కోపడ్డారో వాళ్ళతోనే బాగుంటున్నావు. నిన్ను ఎవరైతే 2 చప్పట్లు అన్నారో వాళ్ళతోనే బాగుంటున్నావు. అది ఫేక్ బాండింగ్ లాంటిది ఉన్నట్టుంది అనేసి అందరూ అంటున్నారు ఈవిడతోని. సేమ్ ఆయేషా నిన్ను మాట్లాడిన తర్వాత ఆవిడతో సేఫ్ గేమ్ ఆడి ఆవిడకి ఎలా డిజోర్డ్ ఇచ్చావు? ఆవిడతో అంత క్లోజ్‌గా ఎలా ఉంటున్నావు? మాధురి గారు నిన్ను అన్న తర్వాత అంత క్లోజ్‌గా ఎలా అంటున్నావు? అన్న పాయింట్లు వీళ్ళే అనేస్తే ఇన్ని సార్లు అన్నప్పుడు నేను నా వర్షన్ చూడండి. ఇది తెలివిగా ఉందా లేదా మీరే చెప్పండి. శ్రీజ కూడా వచ్చి అన్నారు. అన్న తర్వాత శ్రీజ అన్ని మాటలు అన్న తర్వాత అక్క ఇలా అక్క అన్న కూడా నువ్వు ఇలా చేస్తావు అక్క అడుక్కున్నావు అక్క అన్ని నిజాలు. అవన్నీ నిజాలే. నేను వర్షం చెప్తాను శ్రీజ అన్న పాయింట్ నిజాలే. కానీ అన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ శ్రీజతో కూడా సేమ్ అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడితే నా బుద్ధి రాలేదు. ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాను ఉండాలి కానీ నేను కూడా అంట. సేమ్ పాయింట్ అండి. ఈ తనుజాగేంద్ర స్వామి అందరితో సేమ్ స్ట్రాటజీ. ఈవిడ ఎవడు నోటుకొచ్చినట్టు మాట్లాడినా ఎవరు ఎన్ని అన్నా కూడా వాళ్ళతో సేఫ్ సైడ్ గా వాళ్ళతో రైవల్ లేకుండా బాగా క్లోజ్ గా ఉంటుందిరా అనే పాయింట్ ఏదవుతుందో అందరితో చేస్తుంది శ్రీజతో చేస్తుంది అంట. అందరూ అంటున్నారు కాబట్టి